భారతదేశపు వ్యాపారాల్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదంటోంది ఎస్ఎండ్పీ. అమెరికా టారిఫ్లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్ఎండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత్ సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్ఎండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఇఫార్న్ స్పష్టం చేశారు. భారత్ సార్వభౌమ రేటింగ్ని బీబీసీ మైనస్ నుంచి సానుకూలానికి అప్గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్ఎండ్పీ గత ఏడాది మేలో ప్రకటించడం తెలిసిందే. బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.5% వృద్ధిని సాధిస్తుందని ఎస్ఎండ్పీ అంచనాగా ఉంది. భారత్పై ఈ నెల 6 నుండి 25% టారిఫ్లు యూఎస్ అమలు చేస్తున్న ఆగస్టు 27 నుండి మరో 25% మేర టారిఫ్లు అమలు కాని నేపథ్యంలో ఎస్ఎండ్పీ గ్లోబల్ తన విశ్లేషణ వెల్లడించింది. టారిఫ్ల విధింపు భారత్ సానుకూల అవుట్లుక్ను తగ్గించచ్చన్న సందేహం మీద ఈఫార్ను స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2% ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు టారిఫ్ల నుంచి మినహాయింపు అన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై అంత ప్రభావం చూపించబోంటూ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు.